పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్న సుముహూర్తం చైత్రశుద్ధ నవమి. అవతారమూర్తి దశరథ తనయుడు శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు. జనకుని కుమార్తె జానకిని పరిణమాడిన పర్వదినం కూడా. ఏటా శ్రీరామనవమి రోజున అశేష భక్త జనావళి కనులారా తిలకించి తరించే భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైభవంగా జరగనున్న జగదభిరాముని కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగదభిరాముని కళ్యాణోత్సవానికి ఖమ్మం జిల్లా భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జనకుని తనయ జానకిని దశరథ మహారాజు తనయుడు శ్రీరామచంద్రుడు పరిణయమాడిన జగత్ కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రఘుకుల సోముడు శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్న సుముహూర్తమున కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భద్రాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయం నుంచి 9:30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరి కళ్యాణ మండపానికి ఏం చేయడం జరుగుతుంది. స్వామివారు 10:30 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమై 12 గంటలకు సుముహూర్తంతో ఆ కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. అదేవిధంగా పట్టాభిషేకోత్సవం రేపు ఉదయం సరిగ్గా 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. పట్టాభిషేకోత్సవం కూడా కళ్యాణ మహోత్సవం అంతా చాలా విశేషమైనటువంటి ఉత్సవం. సకల జగత్తుకి ఆదర్శ దంపతులు సీతారాముల వివాహ వేడుకను కన్నులారా తిలకిస్తే పాపాలు తొలగి సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆనాడు సీతారాముల శిరస్సు మీద పడేటువంటి ఆ ముత్యాల తలంబరాలకి చాలా విశేషం ఉంది. ఆయన శిరస్సు మీద పడినటువంటి ఆ తలంబరాలను తన శిరస్సును ధరిస్తే భక్తులందరికీ కూడా ఉండేటువంటి అపవిత్రతలు, వాళ్ళకు ఉండేటువంటి అనేకమైనటువంటి పాపాలు తొలగిపోతాయని, అనేకమైనటువంటి శుభాలు ఏర్పడతాయని నమ్మకం ఉన్నది. అదేవిధంగా పట్టాభిషేకోత్సవానికి కూడా ఆనాడు శ్రీరాముల శిరస్సున ఉంచబడినటువంటి నదీ జలాలు, సముద్ర జలాలకు సంబంధించినటువంటి తీర్థాన్ని కనుక మన శిరస్సును ధరిస్తే తద్వారా మనకు ఉండేటువంటి పాపాలు పోవడంతో పాటు సకల కార్య విజయం ఏర్పడుతుందని అంటారు. ఈ ఉత్సవాలు ఇక్కడ ప్రధానమైనటువంటి. సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున సీఎం కిరణ్ పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి వివాహ వేడుకను స్వయంగా తిలకించనున్నారు. పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. కళ్యాణోత్సవానికి 1,50,000 మంది వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేలాదిగా భద్రాచలం చేరుకున్న భక్తులు అరకుర వస్తువులతో ఇబ్బందులు పడుతున్నారు. మిథిలా కళ్యాణ మండపం, దేవాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన షామియానాలు సరిపోక గురువారం రాత్రి ఇసుక గోదావరి తిన్నెలపైనే భక్తులు నిద్రించారు.